గైస్ హాయ్ గైస్, ముఖ్యంగా మన జీవితంలో కొన్ని మిస్టేక్స్ ఏ విధంగా చేస్తామో చూడండి. కొన్నే కాదు, చాలా మిస్టేక్స్ చేస్తామన్నట్లు. అవి ఎందుకంటే తెలివిగా చేయం, అతి తెలివిగా చేస్తామన్నట్లు. అది మరి ఎంతవరకు సత్యమో మరి కాదో మరి మీరే చూడుర్రి. మరి కోపంకొస్తే ఏమనుకోకూరి, అనుకుంటే ఏదన్నా అనుకోరు, కానీ వీడియో చూసిన తర్వాత అనుకోర్రి అది నిజమా మరి అబద్ధమా అనేసి. సరేనా? మన పబ్లిక్ ఏందంటే, నిజాన్ని నిజంగా చెప్తే వాడిని పిచ్చోడు అంటారు, దాన్ని ఒప్పుకోరు. నిజాన్ని చాలు, నువ్వు చెప్పింది అసలు తప్పే తప్పు, 100% తప్పు, అది సత్యమైనా సరే ఏదైనా సరే. సరేనా? ఒప్పుకోరు. మరి రెండోది వచ్చేసి ఏంటంటే, ఒక వ్యవసాయం చేస్తున్న మనిషి ఏదన్నా విషయం అంటే దానికి రోగం వచ్చినా, ఏదైనా స్ప్రే చేసినా, ఏం మందులు కొట్టినా, ఏవి కొట్టినా, ముఖ్యంగా మరి కొట్టే అతను ఏం చేస్తాడంటే తెలుసా? వేరే వాళ్ళకి గినంగా నేను కొట్టే మందులు చూస్తే మళ్ళీ వాడు కొట్టి, మళ్ళీ నా మందులు లెక్క తెచ్చుకొని వాడు కొడితే మళ్ళీ వాడికి మంచి దిగుబడి వస్తుంది, తొందర రోగం తగ్గుతుంది వాడి పొలాలు అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే ముందుకు ముందే అవి బకెట్లలో మందులు కలిపేసి ఓడికి దాస పెట్టకుండా ఫస్ట్ కలిపి ఒక కవర్లు వేసి పొలాలు పెడతారు అన్నట్లు. అవునా కాదా? నిజంగా ఒప్పుకుంటారు ఒప్పుకోరు? పొలాల్లో దాస పెట్టంగానే కొట్టునంత అయిపోగానే తీరం పోయి ఎక్కడో పోయి అగ్గి పెట్టేస్తారు అన్నట్లు. మరి అదే మరి ఇంకొకళ్ళకి చెప్తే మరి వాళ్ళు కూడా కొట్టుకుంటారు కదా, వాళ్ళు బతారు కదా. చెప్పరు, ఎందుకంటే మనం తోపులం కదా. వాడు మనకంటే పంట పండియద్దు, మనలాగా బతకద్దు. ఎప్పుడు బ్రాహ్మణ్స్ వాళ్ళు అంటారు చూడండి, కాళ్ళ కింద చెప్పులు, ఇది కాళ్ళ కింద చెప్పులు ఉంటాయి చూడు, చెప్పుల కింద ఏ ఉంటాయి, రాయి ఉంటుంది, రాళ్ళు మట్టి ధూళి ఉంటుంది చూడు, మనసుగా అలానే ఉండాలని అనుకుంటాడు. కాబట్టి వీళ్ళు కూడా మన వాళ్ళ దగ్గర చాలా తెలివి ఉన్నది. అది వట్టి తెలివి కాదు, అతి తెలివి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెప్పన్నా, ఏదో నా యశ్వంతుడు ఎక్కడనో ఛాయ్ హోటల్ పెట్టుకొని ఏదో కొంత ఉన్నదో కొంచెం భూమి అమ్ముకొని శాతగాక మరి ఎక్కడైనా టీ స్టాలే కానీ ఏదన్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నా అనుకోండి, బతుకుదామనేసి. మరి ఇదేం మాయరోగమో మరి, పెట్టకనంద పోడు రాడక్కడికి, అసలు ఆలోచనే రాదు. మరి ఆ మైండ్లో పెండు ఉంటుందో మరి ఏముంటుందో తెలియదు, కానీ మరి ఎవ్వరు రారు. పెట్టినాకెళ్ళందరూ అబ్బా ఆడిది నడుస్తుందట మంచిగా, అబ్బా ఆడిపోపు మరి ఇంత సంపాదిస్తుండు మరి, మరి మరి లెక్కలేస్తారు అన్నట్లు. రోజు ఇంత వస్తుందంటే నెలకి ఇంత వస్తుంది, నెలకి ఇంత వస్తుందంటే మరి సంవత్సరంకి ఇంత సంపాదిస్తుండాలి. ఆడిపోపు ఆగా చూస్తాడు, భూమి అమ్మిండు కదా, ఆడి పైసలు వెళ్ళకంటూ చూసి వాడికంటే మంచిది వాడికి అపోజిటే పెడతా నేను. రూపాయి తక్కువకైనా సరే కానీ తగ్గేదేలే. అయినా అయిపోయిందా? ఎందుకంటే ఆడు పాపం భూమి అమ్ముకున్నాడు, మరి వాడు పెట్టిండు, మరి బతకని మరి బతికితే మంచిగా ఉంటుంది కదా అనేసి అనుకోడు. ఎందుకంటే వాడిని బతకనియడు, నువ్వు బతకవు. మరి అదే వేరే స్టేట్ వాడు వచ్చి ఈడ పెట్టిండనుకో, ఏ ఎందుకంటే వాడు కొంచెం దడిచి ఇక అనొద్దు కదా, మీకు తెలుసే కదా, గట్ల అన్నట్లు. ఇక ఆడికి ఆడుంటే ఇక ఏం కాదు, మంచిగా అన్న, మంచిగా మంచిగా పెట్ట నడుస్తుంది, ఏం కాదు పెట్టాయి, అట్లా కాదు గిట్లా. ఇంకా ఆడికి ఐడి ఇస్తాం. మనోడికి మనము ఎప్పుడు ఐడి ఇయ్యనే ఇయ్యం. ఎందుకంటే ఐడి ఇస్తే ఇడు ఏడ బాగుపడతాడో మరి. నువ్వు బెంచ్ కార్లో తిరుగుతున్నావు, మరి ఆడు మరి వాడుసుగా నీ బెంచ్ కార్లు అట్లాంటివి మరి కొనుక్కుంటాడేమని నీ బాధ, మన బాధనేమో మరి. అవునా కాదా? మరి పంట పండింది అనుకోండి, దిగుబడి వచ్చింది మంచిగా, మరి ఎవరికైనా కానీ వ్యవసాయదారులకైనా కానీ ఎవరికైనా కానీ కాంపిటీషన్ ఉండాలి కదా. అబ్బో అట్లా కాదు, వాడు 40 క్వింటాలు తీసిండంటే మనం అబ్బా ఈడు 40 క్వింటాలు తీసిండా, అడ్లు కానీ మక్కలు కానీ ఈడు మళ్ళీ సంవత్సరం ఎట్లా తీస్తాడో చూస్తా నేను, కాళ్ళ కింద కట్టే పెడతారు. ఎందుకంటే చెప్పన్నా, మన ఇది ఆడిపోతుంది, పోదు కదా. మనం ఉప్పు కారం తిన్న రోషమే, మరి పోదు. మరి అదే ఐడి ఇస్తే మరి 40 క్వింటాల కంటే మన లోపల మన కాంపిటీషన్ అంటే నేను 40, వాడు 40 తీస్తే నేను 50 తీస్తాను ఉండని బతాం కదా మరి.
మన లోపల అది తగ్గేదేలే. మన లోపల అది ఉండనే ఉండదు ఎప్పుడు కూడా. మరి ప్రతి విషయంలో కూడా, పిల్లల విషయంలో కూడా. మీరు ఏ కాలేజీలో ఏసిర్రు? ఎక్కడ ఏసిర్రు? మంచిగా ఎడ్యుకేషన్ అంటే ఏసినాం గానీ, ముందుకు ముందు మాకు తెలవలేదు. అది ఏసినాం గానీ ఏసి పరేషాన్ అయినాము. ఎందుకంటే ఆడ మంచిగా చెప్తారు కాబట్టి, చెప్తే వీడు పోయి ఏస్తే మళ్ళా వాళ్ళు ఎక్కడ బాగుపడతారనేసి వీళ్ళనుకుంటారు. హ్మ్. మరి వేరే స్టేట్‌కి పోయి వేరే స్టేటోడొచ్చి ఈడ బిజినెస్ పెడితే వాడికి సహకరిస్తారు అన్ని రకాలుగా. మనూరోడు, మన దగ్గరోడు, మన ఎంబటి ఉండేటోడు, ఎప్పుడు మన మాటలు ఇనేటోడు, అన్ని రకాల మనకు సహాయపడోడు, చెప్పినట్లు ఇనేటోడు పెట్టిండనుకో, వాడి కాళ్ళ కింద కట్టబెట్టి బిజినెస్‌లో బోర్ల కొట్టేస్తారు. ప్రతి విషయంలో చూస్తా చూస్తా కొడుకా ఎన్ని రోజులు నడిపిస్తావు నడిపి, నేను చూస్తా కదా! ఇట్లా అంటారు. కరెక్టేనా మరది? బాగా తెలివి కదా మనకు. తెలివంటే మరి ఎసుంటి తెలివనుకున్నావు? మామూలు తెలివి కాదు మరి. అవునా? ప్రతి రంగంలో మరి ఏం మాయరోగమో ఏమో, ఏం మాయరోగమో ఏమో ఒకడంటాడు. కానీ ఒకటి ముఖ్య విషయం ఏందంటే చెప్పన్నా? యూట్యూబ్‌లో వీడియోలు చూస్తారు చూడు. ఈ స్ప్రే కొట్టుర్రి, ఆ స్ప్రే కొట్టుర్రి అని అంటారు. చాలామంది మట్టుకు నేను చూసినయి ఏందంటే యూట్యూబ్‌లో కొందరి ఫేక్ ఉంటాయి. ఇక మీరన్నా చెప్పకుండా నేను చెప్తున్నా. కొన్ని ఫేక్ ఉంటాయి. అలాంటి స్ప్రేలు కొట్టకూరి. ఎందుకంటే కొందరు వ్యూస్ కోసమనో, కొందరు లైక్‌ల కోసమనో చెప్తారు. అవి కొడితే ఉన్న పొలంసుగా ఊస్టింగ్ అయిపోతది. ఆడ ఊస్టింగ్ అయిందంటే ఇంటికాడ అప్పుడు బాసనలు ఎగురుతాయి. ఆ! నిన్నెవడు తెమ్మన్నాడు అది, ఆ దుకాన్లు లేవా, అవి లేవా అని మన మేడం గారు ఉంటారు చూడు. మనం పోంగానే చీపురు పట్టుకొని రెడీగా ఉంటది తెలంగాణే. మనకంటే ముందు ఆళ్ళకే ముందు మెసేజ్‌లంతాయి. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది. కానీ జాగ్రత్త. ఎందుకంటే చదువుకున్న వాళ్ళున్నారు కాబట్టి, మనకు డీలర్స్ ఉన్నారు కాబట్టి, అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తెలుసుకొని పిచికారీ చేసుకునాల మందులు ఏ టైంకి ఏది వాడాలనేది. కానీ చాలా మట్టి మందుకు అలా చెయ్యర్రి కదా! ఆ! అలా అనేసి నేను అంటున్నా. మరి స్టడీ పర్పస్‌గా గానీ ఏదన్నా నోటిఫికేషన్ పడ్డాయనుకోర్రి చెప్పరు. ఎందుకంటే మెల్లెం ఓడికి తెలవకుంటా పోయి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎందుకంటే మరి పక్కకున్నోడు మరి వాడిసు చెప్తే వాడిసు మంచిగానే మరి డెవలప్ అయితాడు. వాడిసుగా అప్లై చేసుకుంటే వాడికి జాబ్ వస్తదని అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే అమ్మో! వాడికి జాబ్ వచ్చిందనుకో మళ్ళా నాకు పరేషాను. హ్మ్. మళ్ళా వాడికి నాకంటే ఎక్కువ మార్కులున్నాయి నాకు పరేషాను. మళ్ళా సచ్చిందాకా మా ఇంట్లో ఇదే గొడవ. వాడికచ్చింది నీకు రాలేదు. నువ్వే చెప్పిన వాడికి ఆడికచ్చింది నీకు రాలేదు. ఆడికచ్చింది నీకు రాలేదనేసి సచ్చిందాక గొడవ అనేది చెప్పనే చెప్పరు. మరి ఆడు బతుకుతాడనేసి అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే పరేషాన్‌లో పడతాం గదా! మరి బాగున్నాయి మరి మన దగ్గర ఇంకా చెప్పాలంటే గానీ టైం లేదు గానీ, మనకు మార్పు ఎప్పుడొస్తదో మరి ఎప్పుడు మారుతామో మరి తెలీదు మరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్‌లే గానీ, ఏ ఎలక్షన్‌లొచ్చినా గానీ, మరి డబ్బులు తీసుకోకుండా మరి నిజాయితీ పరంగా ఓట్లేసి మరి మనకు పని పడ్డప్పుడు, మరి నిజాయితీగా మరి పోయి పని చేపించుకుంటామా? అలా మనకు లేనే లేదు. పైసలు తీసుకోవాలా, తాగాల, పైసలు తీసుకోవాలా, తాగాల. అగో నాకు పనొచ్చింది నువ్వు చెయ్యి అంటే యాడికెళ్ళేత్తాడు? చేయడు కదా మరి. అందుకోసమే మరి నిజాయితీగా ఉన్నోళ్ళకు ఓట్లేసి, పని చేసేటోళ్ళకి ఓట్లేసి గెలిపించుకుందాం అంటారా? అనరు. మన తెలివి ఎసుంటిదనుకుంటున్నావు? భారీ మొత్తం తెలివి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మరి నేనే బతుకుడు కాకుండా ఇతరులకు కూడా బతికి మంచిగా హెల్ప్ చేయాలనేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. మూర్ఖత్వమైన జీవితంలో జీవించొద్దు. ఇకనైనా మన కళ్ళకు మూర్ఖత్వం అనే పరదని తొలగించేసి ఒక వెలుగుమయమైన పరదని నింపి మరి అందరిని బతికించే తోవలో నడిపించాలని కోరుచున్నాను. ఓకే. మరి ఉంటా. మళ్ళా వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.